శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులుడైన పౌలు కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, పైనున్న వాటినే వెతుకుడి అనే ఆజ్ఞ అందరికీ ఇవ్వడం లేదు దేవుడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటూ ఉన్నాడు. క్రీస్తుతో పాటు లేపబడుట అంటే ఏమిటి? క్రీస్తుతో పాటు లేపబడిన అనుభవం ఎప్పుడు కలుగుతుంది? ఈ విషయాలు మనకు స్పష్టముగా అపోస్తులుడైన పౌలు రోమా పత్రికలో 6వ అధ్యాయము 3వ వచనం నుండి వివరిస్తాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో నుండి తిరిగి లేచినట్లుగానే మనము కూడా బాప్తిస్మము ద్వారా ఆయనతో పాటు పాతిపెట్టబడిన వారమైతే ఆయనతో పాటు తిరిగి లేచినటువంటి అనుభవం కూడా కలుగుతుంది. ఈ విషయాన్ని సాదృశ్య రూపకంగా చెబుతాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానపు అనుభవాలు మనకు బాప్తిస్మము ద్వారా కలుగుతూ ఉన్నాయి. బాప్తిస్మము పొంది దేవుని సంఘములో చేర్చబడినటువంటి మనము పాపం విషయంలో చనిపోయిన వారముగాను, నీతి విషయంలో క్రీస్తుతో పాటు లేపబడిన వారముగాను ప్రతిదినము మనల్ని మనం ఎంచుకోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటే చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము క్రీస్తుతో పాటు లేపబడిన వారమై ఉన్నామని, మనము ఈ లోకానికి చనిపోయిన వారమని ఏనాటికి ఆనాటు ఎంచుకుంటూ మన అవయవములను నీతికి సాధనమగునట్లుగా పరిశుద్ధత కలుగుటకై దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే నీతిమంతులము పరిశుద్ధులము కాగలుగుతాం. ఆ మీదట మనము పైనున్న వాటి మీదే దృష్టి పెట్టాలి అని చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కేవలం పైనున్న వాటినే వెతకండి అని ఊరుకోలేదు. అక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు ఈ వచన భాగంలో. ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్న యేసయ్యను, ఆయన యొక్క ప్రభావమును మన మనసులో ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకుని వీటి కొరకే మనం ప్రాకులాడితే నిరాశ నిస్పృహలు తప్ప మరేం మిగులుతాయి? అవును, సింహాసనాసీనుడై ఉన్న క్రీస్తును చూడగలిగిన నాడు మన హృదయంలో ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఓడిపోయిన నాయకుడు కాదు, ఎల్లకాలము పరిపాలన చేసే పరిపాలకుడు. ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని రోమాపత్రికలో పౌలు మరొకసారి సెలవిచ్చాడు. అవునండి, మన పక్షముగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపనం చేసేటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన ఉత్తరవాదిగా, మన పక్షమున ఉన్నటువంటి మహారాజుగా యేసు ప్రభువారు మనకున్నారు అనే విషయం మీద మనసు పెట్టమని చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఉదయకాలమున మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకుందామా? పైనున్న క్రీస్తు మీద మనసు పెడదామా? లోక సంబంధమైన విషయాల నుండి విడుదల పొందుదామా? అటువంటి
ప్రత్యక్షత కలిగిన మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాలం మా హృదయాలను స్థిరపరచండి. మా మనసులలో ఉన్న కలవరాలు తొలగించండి. పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్న నీ మీద దృష్టి పెట్టి ఈ లోకాన్ని నిర్లక్ష్యం చేసే మనసు మాకు ఇవ్వండి. యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.